కూటమి ప్రభుత్వం కొన్ని నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసింది. మరికొన్నింటిని పూర్తి చేయాల్సి ఉంది. పోస్టులు వచ్చిన వారు సంతోషిస్తూ ఉంటే రాని నాయకులు నిరాశ నిస్పృహలతో పార్టీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు సొంత ఇలాకా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? పదవులు ఆశించి భంగపడిన నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రతాపం చూపుతామని వార్నింగ్ ఇస్తున్నారా? అలాంటి వారిని బుజ్జగించి నచ్చజెప్పేందుకు పార్టీ నాయకత్వం కొందరికి బాధ్యతలు అప్పగించిందా? మరికొన్ని పదవుల్ని భర్తీ చేసే అవకాశం కూడా ఉందని అసంతృప్తుల్ని దువ్వుతున్నారా? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు గడిచిపోయింది. కానీ పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ కాలేదు. దఫదఫాలుగా కొన్నింటిని పూర్తి చేసింది. ఇంకా 40% పైనే ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఏలోని జనసేన, బీజేపీ పరిస్థితిని పక్కన పెడితే కూటమిని నడుపుతున్న టీడీపీ నేతల్లో మాత్రం నిరాశ నిస్పృహలు ఉన్నాయి. నామినేటెడ్ పదవులు దక్కలేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఇచ్చిన పదవులు నచ్చలేదని మరికొందరు అసహనంతో ఉన్నారు. పార్టీ కోసం 5 ఏళ్లు కష్టపడితే చిన్నా చితక పోస్టులతో సరిపెట్టారని ఇంకొందరు పెదవి విరుస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పోరాడి కేసులు పెట్టించుకుని జైలుకు వెళ్లి వచ్చినా కనీసం గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదన తెలుగుదేశం నేతల్లో ఉంది. ఈ ప్రభావం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుందన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. తమను గుర్తించిన పార్టీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలుసని కొందరు హెచ్చరిస్తున్నారంటే తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి, అసహనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతల్లో అసంతృప్తి మరీ ఎక్కువగా ఉంది. ఇంకా కొన్ని పదవులను భర్తీ చేయాల్సి ఉంది. కొన్ని ఆలయాలకు పాలక మండళ్ల నియామకం జరగలేదు. పుంగనూరు నియోజకవర్గం బోయికొండ గంగమ్మ ఆలయం, పూతలపట్టు స్థానం మొగిలి ఈశ్వరాలయం, అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు వేయలేదు. నగరి నియోజకవర్గం కైలాసకోన, చంద్రగిరి స్థానం తలకోన ఆలయం వంటి ప్రధాన గుళ్లు ఇంకా కొత్త పాలక వర్గాలకు నోచుకోలేదు. ఆశావహుల్లో అసంతృప్తి పెరుగుతున్నా టీడీపీ అధినాయకత్వం పట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. అలాగే జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, డీసీఎంఎస్, ప్రింటింగ్ ప్రెస్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డీసీసీబీ డైరెక్టర్లు, ఖాదీ, సెరికల్చర్ బోర్డులు, ఆస్పత్రి కమిటీ వంటివి ఇంకా ఏర్పాటు కాలేదు. జిల్లా స్థాయి పదవులతో పాటు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. మరోవైపు ఇటీవల ప్రకటించిన టీడీపీ చిత్తూరు జిల్లా కమిటీలోనూ పదవులు దక్కని వారు పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. గతానికి భిన్నంగా ఈసారి జిల్లా పార్టీ కమిటీలో ఎక్కువగా కొత్త వారికి, మరీ ముఖ్యంగా యువతకు అవకాశం కల్పించారు. పదవులు ఆశించి భంగపడిన సీనియర్లు అధిష్టానం పట్ల గుర్రుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకత్వానికి ఎలా గుణపాఠం చెప్పాలో తమకు తెలుసని హెచ్చరిస్తున్న వారిని బుజ్జగించకపోతే నష్టమని అధినాయకత్వం భావిస్తోంది. దీంతో ఈ బాధ్యతలను కొందరికి అప్పగించిందని సమాచారం. వారు ఆయా అసంతృప్తి నేతలను కలిసి సర్ది చెబుతున్నట్లు పార్టీలో వినిపిస్తోంది. అందరికీ పదవులు ఇవ్వటం సాధ్యం కాదని నచ్చజెబుతున్నారని తెలిసింది. అలకలు, అసంతృప్తులు వద్దని, పరిస్థితులు పార్టీ రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోవాలని సూచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన పదవులు భర్తీ చేసినప్పుడు కొందరికి అవకాశం వస్తుందన్న ఆశాభావంతో ముందుకు సాగాలని నచ్చజెబుతున్నారు. అయినా కొందరు వినటం లేదు. మరికొందరు అలక ఆగ్రహాన్ని వీడుతున్నారు. చిత్తూరు జిల్లా టీడీపీలో అసంతృప్తుల్లో మిగిలిన వారు దారికొచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.